ఏపీ అసెంబ్లీ ప్రారంభం అవడానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. బై బై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. వైసీపీ సర్కార్ పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఈ రోజు అసెంబ్లీ ప్రాంతంలో మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అటు సర్పంచుల సంఘం చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా అసెంబ్లీకి వచ్చే పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసు వలయంగా మారింది. సార్, ఈరోజు చూస్తే కనుక మొత్తం కూడా నిత్యావసరాల మీద ఈరోజు అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని కోరబోతున్నారు. అసలు ఏ విధంగా ఈరోజు అసెంబ్లీలో ఉండబోతుంది? ఏదైతే అసెంబ్లీలో ఈరోజు నిత్యావసర ధరలు ఏదైతే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయో, సామాన్యుడు బ్రతకలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో దాన్ని ఈరోజు అసెంబ్లీలో నిలదీయబోతూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి రెండో చేతితో 100 రూపాయలు లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. అందులో పర్టికులర్గా ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, పప్పులు, ఉప్పులు, నిత్యావసర సరుకులు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ, ఇట్లా అన్నీ కూడా బాదుడు ఈ రాష్ట్రంలో. ఇవి కాకుండా ఇంక ఈవేళ పన్నులు కూడా పెద్ద ఎత్తున భారం వేళ ప్రజల మీద వేస్తూ ఎప్పుడు లేనటువంటి విధంగా చెత్త మీద కూడా చెత్త పన్ను వేసేటువంటి పరిస్థితి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రజల మీద ఈ భారం, పన్నులు, మరి ఈ ధరలు ఆకాశాన్ని అనడాన్ని ఈవేళ అసెంబ్లీ సాక్షిగా గట్టిగా నిలదీస్తాం. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అని ఆ రోజు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ మద్యం మీద 40,000 కోట్లు అప్పు తెచ్చుకుని ఆ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం ఏదైతే 15 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి, అంటే 15 సంవత్సరాల పాటు మరి ఆ మహిళల మాంగళ్యాన్ని, మహిళల తాలిబొట్టుని కూడా తాకట్టు పెట్టి ఏదైతే మద్యం మీద ఆదాయం తెస్తూ ఉన్నాడో ఈ రకంగా ఈరోజు చూస్తే కనుక పోలీసులు మొత్తం కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు పోలీసు వలయంగా మారింది. ఏదైతే సర్పంచులు చలో అసెంబ్లీకి ఈ నిరసనకి కార్యక్రమం పిలుపునిచ్చారు, వీటన్నిటి చూస్తే అసలు ఎలా ఉంది? చివరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇంత ఆంక్షలు ఎందుకు? దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు, అసత్యాలు. ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో 640 హామీలు ఇచ్చాడు ఆయన పాదయాత్రలో. అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏదే కూడా ఈ 4.5 సంవత్సరాల్లో 85% అమలు చేయలేదు. 85% ఎప్పుడైతే అమలు కాలేదో, అతని హామీలు అమలు చేయడం ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడో దానితో ఆయా వర్గాలన్నీ కూడా ఇవాళ రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా చూస్తే నిన్న గవర్నర్ యొక్క ప్రసంగం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. అన్ని తప్పులు తడకగా ఉన్నాయి. రాష్ట్రం అక్కడ నలిగిపోతూ ఉంటే నిత్యావసర సరుకులని ఆకాశాన్ని అంటుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాంటి తరుణంలో అన్ని అబద్ధాలు చెప్పిన గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాని తర్వాత ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందో, వాళ్ళ హక్కులు లేకుండా, గౌరవం లేకుండా, సర్పంచులకు ఆత్మగౌరవం కూడా దెబ్బతినే విధంగా ఏదైతే ఈ యొక్క సర్పంచుల పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఈరోజు మేము ముట్టడిస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా నిజంగా మేము సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనకి పల్లెటూరులో మనం వాతావరణం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మనకి గాంధీ మహాత్ములు చెప్పారు. అలాంటి పల్లెటూరులలో ఏమాత్రం అభివృద్ధి లేకుండా, అలాగే సర్పంచ్ ఎన్నుకోబడిన సర్పంచ్ ఆత్మగౌరవం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ డబ్బులన్నీ కూడా సైడ్ ట్రాక్ పట్టించి వీళ్ళు దోచుకోవడం తప్ప వేరేది ఏమి లేదు. కాబట్టి తప్పకుండా వారి యొక్క ఏదైతే చలో అసెంబ్లీ దానికి కూడా మేము సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కడమే కాదు, ప్రజాప్రతినిధులు సర్పంచులుగా ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచుల గొంతు కూడా నొక్కుతూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇంత బరితెగిస్తూ ఉంది. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మొత్తానికి సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా మొత్తం కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంపూర్ణమైన మద్దతు అయితే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే సర్పంచుల సంఘం చేస్తున్న ఆందోళనకు తమ సంపూర్ణమైన మద్దతు ఉండటమే కాకుండా ఏదైతే వాళ్ళ అధికారాలు నిర్వీర్యం చేసేసి మొత్తం కూడా తీవ్రమైన ఆవేదన గత 5 సంవత్సరాలుగా సర్పంచులు అయితే చెందుతున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.